సరే, మరొక ప్రశ్నకు మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల కంచె ఐలయ్య గారు కూడా సామాజిక స్మగ్లర్లు కోమట్లు అని ఒక రచన చేశారు. ఆ పుస్తకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేగింది, నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. దాని గురించి, ఆ రచన గురించి మీరేమంటారు? ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా తన ఒక అంచనా, తన సమాజం పైన తన దృష్టికోణం నుంచి వ్యాఖ్యానించేటువంటి అధికారం ఉంటుంది. ఐలయ్య గారికి కూడా అధికారం ఉంది. ఆయన కూడా ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చిండు, తాను అనుభవించినటువంటి విషయాలను రాయాలనుకున్నాడు. అదంతా దానిపైన తప్పనిసరిగా ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే తమ ఆ కోణం నుంచి తాము రాసి చర్చ చేయాలి, కానీ బెదిరించటం కానీ, దాడులకు దిగటం కానీ, ఆయన కార్యక్రమాలకు అడ్డుకోవటం కానీ అది సరి అయినటువంటి పద్ధతి కాదు, అది నాగరికమైన పద్ధతి కాదు. మీకేమన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే మీ పద్ధతుల్లో మీరు మీ అభిప్రాయాలను చెప్పుకోండి, కానీ ఈ రకంగా దాడులకు దిగటం, బెదిరించటం మాత్రం సహేతుకం కాదు, సమంజసం కాదు. నిజంగా ఇవాళ చాలా వరకు ఏం జరుగుతుందంటే ఈ మొత్తము సందర్భాన్ని కొంతమంది సనాతన దృష్టికోణంతో ఉన్నటువంటి వాళ్ళు కేవలము తమ అవసరాల కోసం ఉపయోగించుకున్నట్టుగా కూడా కనబడుతుంది. వాస్తవానికి ఇవాళ ఒక సందర్భం ఏమొచ్చిందంటే ఈ అమెజాన్ లాంటి గుత్త సంస్థలు వచ్చిన నేపథ్యంలో మామూలు చిరు వ్యాపారస్తులందరూ కూడా బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఈ బతకలేని పరిస్థితుల్లో అట్లాంటి వర్గాల సమస్యల పరిష్కారం కోసం మొత్తంగా కూడా ఒక శక్తిని ఉపయోగించవలసిన అవసరం ఉంది. ఆ కోణం నుంచి ఒక ప్రయత్నం జరగటం ఇవాళ చాలా అవసరమని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అంటే తెలంగాణ ఉద్యమం సందర్భంగా మీ పేరు పెద్ద ఎత్తున అందరికీ తెలియదు. అంటే తెలంగాణ ప్రజలకు మీ గురించి ఎక్కువ తెలుసు, కానీ పూర్తి స్థాయిలో తెలియని తెలుగువారు చాలామంది ఉన్నారు. ఆ తెలుగువారి కోసము, ప్రపంచం తెలుగువారు, మీ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి, మీ స్వగ్రామం ఎక్కడ, మీ తల్లిదండ్రుల పేర్లు కానీ, మీరు ఎంతమంది సంతానము, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఎక్కడ మీ విద్యాభ్యాసం కొనసాగింది అనేది ఒకసారి. ఇది మాది ఇట్లా వలస వెళ్ళిన కుటుంబం. మా నాయన కరీంనగర్లో పుట్టి పెరిగిండు. తల్లిదండ్రుల పేర్లు? మా నాయన పేరు జనార్దన్ రెడ్డి, తల్లి పేరు వెంకటమ్మ. మా తండ్రి గారు కరీంనగర్లో జన్మించారు. ఒక చిన్న రైతు కుటుంబం వాళ్ళది. అయితే అక్కడ బతుకుదెరువు లేకపోవడంతో మా తండ్రి వాళ్ళందరూ కూడా, వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా ఊరు వదిలిపెట్టి వలస వెళ్ళిపోయినారు. ఒక్కొక్కరు దిక్కు వలస వెళ్ళిపోయినారు. మా నాయన మంచిర్యాలకు వలస వెళ్ళి అక్కడ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తూ తాను మెల్లమెల్లగా ఒక కాంట్రాక్టర్ అయి కొంత భూమి కొనుక్కొని చివరికి దశలో ఒక రైతుగా ఆయన స్థిరపడిపోయిండు. అది ఆయన నేపథ్యం. మా తల్లి పేరు వెంకటమ్మ. ఆమె మా అందరి ఆలన పాలన చూసుకొని జీవితం అంతా ఆ రకంగా ఇంటికి చాకరీ చేసిన మనిషి. తానేం పెద్దగా చదువుకోలేదు. అతి కష్టం మీద సంతకం చేయటం ఒకటి నేర్చుకుంది, చదవటం వచ్చు, తెలుగు పుస్తకాలు, వార్తాపత్రికలు చదువుకునేది. అది నేపథ్యం. మేము 5గురము, మాకు 5గురు అక్కజల్లెళ్ళు, 2 మేము అన్నదమ్ములం, 2 7 మొత్తం. మేమంతా కూడా అప్పటికి ఇంకా మంచిర్యాలలో సరిగ్గా స్కూలు సౌకర్యాలు లేకపోవడంతో వరంగల్కి వచ్చి చదువుకున్నాం. వరంగల్కి వచ్చి చదువుకొని డిగ్రీ దాకా కూడా వరంగల్లో చదువుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఎమర్జెన్సీ కాలంలో 75-77 మధ్యకాలంలో ఎంఏ పూర్తి చేసి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఎంఫిల్ పూర్తి చేసుకున్నాక మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చిన. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో కొంతకాలం పిహెచ్డి కోసమని అక్కడే నేను చేరి ప్రయత్నం చేసిన. కానీ ఈలోగా ఉస్మానియాలో నౌకరీ రావటంతో అప్పుడు లెక్చరర్గా చేరి ఇక ఆ తర్వాత రీసెర్చ్ కొనసాగించలే. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి నేను పట్టా పొందిన. దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిహెచ్డి పూర్తి చేసి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా పొంది ఆ రకంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ప్రమోషన్ పొంది రిటైర్ అయిపోయాను. ఎప్పుడు మీరు ఉద్యోగంలో చేరారు సార్? 81లో చేరి 2 సంవత్సరాలు 83లో రెగ్యులర్ అయింది మా చేసిన పని. సరే, అది అనవసరం అనుకోండి. 81 నుంచి నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలో, యూనివర్సిటీ అధ్యాపక వృత్తిలో ఉన్నాను. నేను మొన్న రిటైర్ అయ్యే వరకు 2015 వరకు.